వికారాబాద్ జిల్లాలో కబ్జాలకు గురైన ఆలయ భూములను కాపాడాలని ఆందోళనకు దిగారు హిందూ సంఘాల నేతలు. పరిగిలోని కబ్జా భూముల్లో పాతిన బోర్డులను స్థానికులతో కలిసి తొలగించారు హిందూ సంఘాలు, బీజేపీ నేతలు. గోపాలస్వామి ఆలయ భూమి ఒకరిపై నుంచి మరొకరి పేరిట రిజిస్ట్రేషన్లతో కబ్జా చేశారన్నారు. పూడూరు మండలం చన్మౌగుల్ గ్రామ పరిధిలోని 48, 311, 312, 464 సర్వే నంబర్లలోని 22 ఎకరాల దేవాలయ భూములను హైదరాబాద్ రియల్ వ్యాపారులు కబ్జా చేసి వారి పేరిట బోర్డులు పెట్టారని నేతలు ఆరోపిస్తున్నారు. ఇరవై 23 ఎకరాల దాకా ఉంటుంది మినిమం. దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి మొత్తం కబ్జా గురున్నది. మెయిన్ ఇంపార్టెంట్ భూమి ఇవే. ఇది మెయిన్ 48 సర్వే నెంబర్ కూడా 13 ఎకరాల 20 గుంటల భూమి. ఇది మొత్తం దేవాదాయ సంబంధించి వేణుగోపాల స్వామి టెంపుల్ కి సంబంధించిన భూమి. 464 సర్వే నెంబర్ ఏమో 4 ఎకరాల 20 గుంటల భూమి. అది వరకుమార స్వామి టెంపుల్ కు సంబంధించిన భూమి. అది దేవాదాయ ఎండోన్మెంట్ కు సంబంధించిన భూమి. వాళ్ళకి ఇట్లా రికార్డ్ ఇచ్చింది కమిషనర్. ఇట్లా అది ఇట్లా కబ్జాలు ఉన్నారు ప్రస్తుతానికి. ఎన్నిసార్లు చెప్పినా ఇట్లా దాని ఇట్లా దేవాదాయ శాఖ వాళ్ళు ఇట్లా ఎండోన్మెంట్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. దాని కబ్జాకు వాళ్ళే తీసుకుంటలేదు. 311, 312 వాళ్ళకి 5 ఎకరాల భూమి ఉంటుంది. అది సంజీవ స్వామి టెంపుల్ అది. ఈ దగ్గర 2019 నుంచి రికార్డు చూస్తే మేము అప్పటి నుంచి రికార్డ్ చేంజ్ అవుతుంది. అది అంటే రికార్డు అప్పటి నుంచి మార్చుకుంటున్నారు. ఒకరి పేరు మీద ఒకరి పేరు మీద ఒకరు ఇట్లా రికార్డు డాక్యుమెంట్ చేసుకుంటున్నారు. చన్గముల గ్రామంలో ఈ మిగతా 22 ఎకరాల భూమి దేవాదాయ శాఖ భూమి ఇట్లా ఒకవేళ ఈ ఎండోన్మెంట్ వాళ్ళు కానీ వీళ్ళందరూ దీనికి అధిక పరిష్కారం చేయకపోతే మాత్రం ఈ భూమిని ఇరిచే ప్రసక్తే లేదు. కబ్జాకి ఇట్లా క్లియర్ చేయకపోతే కలెక్టర్ ముట్టడిస్తాం. కొంతమంది భూ ఆక్రమణదారుల చేతులకు వెళ్ళిపోయింది కూడా. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది కేవలం పరిగి పట్టణంలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి టెంపుల్, తర్వాత వరకుమార స్వామి టెంపుల్, సంజీవ స్వామి టెంపుల్ కి ఈ టెంపుల్ కి సంబంధించినటువంటి సుమారుగా 23 ఎకరాల భూమి ఇక్కడ చన్గోల్ గ్రామంలో ఉన్నది. ఈ యొక్క 23 ఎకరాల భూమి వేరే వాళ్ళు తప్పుడు పత్రాలు సృష్టించి తప్పుడు వ్యక్తులకి వాళ్ళు అమ్ముకొని కబ్జాలకి తీసుకునే ప్రయత్నం చేసిర్రు. ఆల్రెడీ కొన్ని సర్వే నెంబర్లో ఆల్రెడీ కబ్జాలు ఉన్నారు. దీన్ని కూడా కబ్జా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క భూమి 13 ఎకరాల 21 గుంట ఇది పూర్తిగా ఎండోమెంట్ భూమి అనేటువంటి విషయము ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ క్లియర్ గా సర్టిఫై కాపించింది మనకి. ఎవరైతే ముందరకు వస్తారో వాళ్ళందరూ తరిమి కొట్టే బాధ్యత మీరు ఎంతైనా ఉన్నది. మీరు ఒకవేళ పట్టించుకోకపోతే చెప్పండి, మేము 100% హిందూ సంఘాలు మేము ముందరకు వస్తాం. ఎంత దూరమైనా ఏ లెక్కలైనా సరే మేము వచ్చి ఈ భూమిని కాపాడుకునే